సార్ ఈరోజు తారక రత్న గారి పుట్టినరోజు. ఇవాళ ఆయన 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుండే సార్. అవును. అయితే ఈ సందర్భంగా ఆయన బర్త్‌డే వేడుకలు ఇంటి దగ్గర, అలాగే ఆయన కర్మ గూడా చిన్న కర్మ చేస్తున్నట్లుగా తెలిసింది సార్. అంటే ఒకటండి ఇక్కడ బర్త్‌డే వేడుకలు ఆయన బతికున్నప్పుడు జనరల్‌గా జరిగేవి. ఆయన చూసుకునేవాడు. అంటే ఆయన సన్నిహితుల్ని వాళ్ళని పిలిచి ఒక సెలబ్రేషన్ చేసుకోవటం అనేది ఆ కల్చర్ ఉంది. అయితే విషాదం ఏంటంటే ఈసారి పుట్టినరోజు కంటే ఒక 4 రోజుల ముందు ఆయన చనిపోవడం అనేది విషాదం. బర్త్‌డే జరగాల్సినటువంటి ఇంట్లో, అంటే ఒక సెలబ్రేషన్ జరగాల్సినటువంటి ఇంట్లో ఆయనకు సంబంధించినటువంటి లాస్ట్ రైట్స్ జరగటం అనేది ఒక రకంగా అది విషాదమే. టోటల్గా ఫ్యామిలీకి సంబంధించి విషాదం అది. వాళ్ళు ఆల్రెడీ షూటింగులు ఇవన్నీ కూడా వాయిదా వేసేసుకున్నారు. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి హీరోలు. బాలకృష్ణ గారి షూటింగ్ వాయిదా పడింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ 30th మూవీ అది వాయిదా వేశారు. కొరటాల శివ సినిమా అనౌన్స్ కావాల్సి ఉంది, కానీ అది కూడా వాయిదా పడింది. అటువంటి ఒక కండిషన్లో ఆ ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు నెమ్మదిగా దీని నుంచి బయటకు వచ్చి వాళ్ళు మళ్ళీ రోజువారీ యాక్టివిటీస్లోకి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఈ గ్యాప్లో వాళ్ళు పాత, అంటే అతనితో ఉన్నటువంటి మెమరీస్ ఇవన్నీ జ్ఞాపకం చేసుకునేటువంటి ప్రయత్నం నడుస్తుంది అక్కడ. అందులో భాగంగానే బయట కూడా రకరకాల, అంటే ఆయన స్నేహితులు, ఆయనకు ఫ్రెండ్ సర్కిల్ చాలా ఎక్కువ. ఆయన రెస్టారెంట్ నడిపాడు. అలాగే కొంతమంది నిర్మాతలకి, అంటే తనతో సినిమా తీయాలనుకుని ముందుకు వచ్చిన వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే తనే ఆదుకుని ఆయన ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసేవాడు ఆయన. ఈ హెల్పింగ్ నేచర్ ఇవన్నీ కలిసి ఆయనకు ఒక సర్కిల్ ఉంది ఇండస్ట్రీలోనూ వ్యాపార పరంగా కూడా సర్కిల్ ఉంది ఆయనకి. ఆయన దగ్గర నుంచి సహాయం పొందిన వాళ్ళు అనేక మంది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. మేము ఈ ప్రయోజనం పొందాము ఆయన దగ్గర నుంచి అని మాట్లాడుతున్నారు. అలాగే ఆయనకి సహాయం చేసినటువంటి వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తున్నాయి నెమ్మదిగా రకరకాల పద్ధతుల్లో. వాళ్ళల్లో జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇది ఒక రకంగా కుటుంబ వ్యవహారం. ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకునే ప్రయత్నం జరిగింది అట్నుంచి, ఎన్టీఆర్ వైపు నుంచి. ఎన్టీఆర్ వైపు నుంచే కాదు, ఈవెన్ నందమూరి బాలకృష్ణ గారి వైపు నుంచి కూడా జరిగింది. అంటే ఫ్యామిలీ దూరం పెట్టినప్పుడు ఒక రకమైన క్రైసిస్ ఉంటుంది. ఏ మనిషికైనా ఉంటుంది అది. ఆ క్రైసిస్లో తను ఉన్నప్పుడు తన యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ హెల్ప్ కోసం ఆయన అడిగిన సందర్భాల్లో వారి తండ్రి గారు తలుపు మూసేసిన సందర్భం కూడా జరిగినప్పుడు ఏదో ఒక డోర్ ఓపెన్ చేయకపోతే అతను వేరేగా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని ఆ ఫ్యామిలీకి అర్థం చేయించి, అతను అడిగినంత కాకపోయినా ఎంతో కొంత ఎట్నుంచి అయినా సరే హెల్ప్ వెళ్ళటం మంచిది, లేకపోతే అది ఇంకొక ప్రమాదానికి దారితీస్తుంది అని వాళ్ళతో మాట్లాడినోడు బాలకృష్ణ. ఆ మాట్లాడటం ద్వారా కొంత అతన్ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు ఆయన. అందుకని వాళ్ళకి ఆయనతో ఆ రిలేషన్ ఉంది. ఆయన చివరిగా కనిపించినప్పుడు కూడా, ఆయన చనిపోవడానికి ముందు బాలకృష్ణ గారు కలిశాడు అక్కడ. ఏది యువగళం ప్రారంభోత్సవ సందర్భంగా కలిసినప్పుడు కూడా ఆయన అన్నాడట, ఏమిటి అంత నీరసంగా ఉన్నావు? లేదు, నేను డైట్లో ఉన్నాను, నేను జస్ట్ ఏదో జ్యూస్ తాగి వచ్చేసానని చెప్పాడు. జ్యూస్ కూడా కాదు, ఈయన ఏదో గ్రీన్ టీ తాగి వచ్చానని ఏదో చెప్పాడు. అయితే ఈ గ్రీన్ టీలు అవి కాదు, నువ్వు ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చావు, పార్టిసిపేట్ చేయడానికి వచ్చినప్పుడు బలంగా ఉండాల్సిన అవసరం ఉంది కదా అనివార్యంగా అని చెప్పి ఈయన కొంత ఆయన్ని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశాడు. కానీ లేదులే అని చెప్పి ఆయన, నాకేం ప్రాబ్లం లేదు, నేను బాగానే ఉన్నాను అని ఆయనకి చెప్పాడు. తాను చెప్పుకున్నాడు, నేను బాగానే ఉన్నాను. తీరా అది జరిగిన ఆ వీడియోలు కూడా ఇప్పుడు సర్క్యులేషన్లో ఉన్నాయి. లాస్ట్ మూమెంట్ బాలకృష్ణ మాట్లాడటం, వాళ్ళిద్దరూ కలిసి ముందుకు నడవటం, ఆ వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు అవైలబుల్గానే. దానిలో చాలా క్లియర్గా ఉన్నాడు ఆయన. ఎటువంటి ప్రాబ్లము ఉన్నట్టుగా అనిపించలేదు. నీరసంగా ఉన్నమాట వాస్తవం. ఈ నీరసం తను డైట్ చేస్తున్నందుకు గాను వచ్చింది అనే మాట చెప్పాడు ఆయన. ఈ డైటింగ్కి సంబంధించి కూడా రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఆయన బలానా వారి డైట్ ఫాలో అవటం వలన ఇలా జరిగింది, ఆ డైట్ చాలా విగరస్గా పాటించటం, ఇతర విషయాలు పట్టించుకోకుండా పాటించటం, ఆ లోపాల వలన ఆయనలో ఇంటర్నల్గా ఉన్న ఇతర సమస్యలు
ముందుకు వచ్చేసి చనిపోవడం జరిగింది. ఇలా కొన్ని వ్యాఖ్యానాలు నడుస్తున్నాయి. అందులో కొంత వాస్తవం కూడా ఉండే అవకాశం ఉంది. జనరల్గా చాలామంది వాళ్ళు ఆ టైంలో ఏం చేయాలనేది నిర్ణయించుకుంటారు, కానీ చరిత్రలోకి వెళ్ళి ఎట్లా ఉండాలి అనేది ఆలోచించుకోరు. ఆ ఆలోచించుకోకపోవడం తాలూకా వైఫల్యం వలన చనిపోయాడు ఆయన. అయితే ఆయన నిలబెట్టడం కోసం కుటుంబం వైపు నుంచి, వారి తండ్రి గారి వైపు నుంచి కాకపోయినప్పటికీ ఇతర కుటుంబ సభ్యులందరూ రకరకాల పద్ధతుల్లో సహకరించారు. అయితే ఈయన కూడా వాళ్ళందరూ సహకారాన్ని కోరటం దేనికి? మీరందరూ యునైట్ అవ్వండి, మీరందరూ నిలబడండి, మీరందరూ నిలబడి ఒక విజయం సాధిస్తాయి. ఈ విజయం సాధించడానికి చోదక శక్తిగా పనిచేసినందుకు గాను నాకు ఒక రికగ్నైజేషన్ వస్తుంది, నేను తిరిగి ఫ్యామిలీలో మెర్జ్ అవడానికి ఒక మార్గం ఈజీగా ఉంటుంది అని ఆ అభిప్రాయంతో ఆయన ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. అంటే ఈ ఆరోగ్యం శిథిలమవుతున్నటువంటి స్టేజ్లో ఆయన వీళ్ళందరి చుట్టూ తిరిగాడు. ఈ క్రమంలో ఆయన యువగళానికి జూనియర్ ఎన్టీఆర్ని కూడా పట్టుకురావాలనుకున్నాడు. ఆ మాట ఓపెన్గానే చెప్పాడు. నేను తమ్ముడిని కూడా పట్టుకొస్తానని మాట్లాడాడు అతను. ఆయన వస్తాడా రాడా అనేది వేరే విషయం, కానీ ఈయనైతే ప్రామిస్ చేశాడు ప్రపంచానికి. ఆయన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళ అనేది కూడా అనుమానమే. ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ మధ్య ఆయన బహిరంగంగా మీడియా ముందే తిట్టారు జూనియర్ ఎన్టీఆర్. అవన్నీ ఆయన మర్చిపోయి ఇతను చెప్పిన మాట మీద వస్తాడు అని అనుకోలేము, కానీ ఇతన్ని ఇబ్బంది పెట్టకూడదు అని సరే చూద్దామని ఉంటాడు. ఇన్ ది సేమ్ టైం ఇతనికి క్రైసిస్ ఉన్నప్పుడు, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నప్పుడు ఆయన కూడా డబ్బులు అడ్జస్ట్ చేసిన మాట వాస్తవం. నిజమేనా సార్ అది? నిజమే. అంటే ఎవరి పద్ధతిలో వాళ్ళు, ఓకే, ఎవరి పద్ధతిలో వాళ్ళు ఆయనకి సపోర్ట్గా నిలబడటం కోసం, రెండోది మనందరం ఒకటే అనే అభిప్రాయం అతనిలో కలిగించడం కోసం వీళ్ళందరూ సహాయం చేసిన వాళ్ళే. వీళ్ళు మాత్రమే కాదు, ఆయన అంటే ఒక స్టేజ్కి తన రోజువారీ ఖర్చులు కూడా ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు జరిగినాయి. ఆ నేపథ్యం నుంచి నెమ్మదిగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు అతను. దాని నుంచి బయటకు వచ్చి, అంటే రెస్టారెంట్ ఒకటి నడిపాడు ఆయన, రకరకాల ప్రయత్నాలు చేశాడు తన్ని తాను తిరిగి నిలబెట్టుకోవటానికి, అంటే వీళ్ళ సపోర్ట్ లేకుండా తాను నిలబెట్టాను. ఆ ప్రయత్నాలన్నీ జరుగుతున్న టైంలో అవన్నీ సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి, సఫలీకృతం కాబోతున్నాయి అనుకుంటున్న స్టేజ్లో ఇది జరిగింది. ఇది జరగకపోతే ఇంకోలా ఉండుండేదేమో సీన్. ఇప్పుడు చనిపోయాడు కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇతను వారు సహాయం చేశారు, వీరు సహాయం చేశారు అని. సహాయం చేయటం అనేది జనరల్గా ఒక ఫ్యామిలీలో ఒకరికొకరు చేసుకునేదే. ఆయన కూడా ఇప్పుడు చేస్తోంది సహాయమే పార్టీకి. ఆయన ట్రీట్మెంట్కి అయిన ఖర్చులన్నీ కూడా వాళ్ళే భరించారు కదా. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మీద అయ్యలేదుగా, మొత్తం అది పార్టీ రెస్పాన్సిబిలిటీ తీసుకునే కదా నడుపుతుంది. హాస్పిటల్ బిల్స్ అన్నీ కూడా వాళ్ళే పే చేశారు ఇప్పుడు. కాబట్టి పార్టీ వెనకాల కుటుంబాన్ని యునైట్ చేయటం అనేది ఆయన వ్యూహం. ఆ వ్యూహం సక్సెస్ అయి ఉంటే ఈ కష్టపడ్డందుకు ఇతను డెఫినెట్గా వాళ్ళు భుజాన్ని వేసుకోవాలి కదా. అవును సార్. కాబట్టి ఇతను ఆ ప్రయత్నంలో ఉన్నాడు. ఆ ప్రయత్నంలో ఇతని తాలూకా కష్టాలు అందరూ షేర్ చేసుకున్నారు. ఆ షేర్ చేసుకోవటం అనేది వాళ్ళందరి ఉమ్మడి ప్రయోజనాల కోసం జరిగిందే. అదేదో అంటే జాలితోనో లేకపోతే మరొక అభిప్రాయంతోనో చేసింది కాదు. ఉన్న కండిషన్ అది. ఆ ఉన్న కండిషన్లో అతను సఫర్ అవుతున్నాడు, మనవాడు, అతన్ని ముందుకు నడిపించడం అవసరము అనుకున్నారు కాబట్టి చేశారు. ఇది క్రెడిట్స్ కోసమో లేకపోతే ప్రపంచం చెప్పుకోవటం కోసమో కాదు. ఆ మాట వాళ్ళు చెప్పుకోవట్లేదు. ఆల్రెడీ తెలిసిన వాళ్ళ ద్వారా బయటకి వ్యాప్తిలోకి వచ్చినటువంటి మాటలు ఇవన్నీ. ఎన్టీఆర్ పేరు, బాలకృష్ణ పేరు, ఇవన్నీ కూడా అలా వ్యాప్తిలోకి వచ్చినాయి. అలాగే ఆయన బాలకృష్ణ గారు వెళ్ళగానే వాళ్ళ డాక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పటి వరకు అలా స్థానువుగా ఉండిపోయిన ఆవిడ సడన్గా అతను చూడగానే రియాక్ట్ అయింది. ఈ రియాక్షన్ వెనకాల ఆ ఫ్యామిలీకి ఆయన ఇచ్చినటువంటి సపోర్ట్, భరోసా కనిపిస్తుంది. ఆ భరోసా, ఆ ధైర్యం వల్లనే ఆవిడ అలా పరిగెట్టుకొచ్చింది. కాబట్టి ఈ ఇంటర్నల్ రిలేషన్స్ బాగానే ఉన్నాయి. ఒక్క వారితోనే ప్రాబ్లం, వారి తండ్రి గారితోనే సెట్ అవ్వలేదు, ట్యూన్ అవ్వాల. ఆయన పద్ధతులకి ఈయన పద్ధతులకి ఉన్నటువంటి ఇబ్బంది రీత్యా ఆయన ఆ గ్యాప్ని అలాగే ఉంచాడు. ఛాంబర్కి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్, వాళ్ళ సిస్టర్, వాళ్ళు కూడా ఆయన వలన అక్కడికి వెళ్ళలేక ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూసి మొత్తం అందరూ తల్లడిల్లిపోయారు. కానీ ఆయనకి రకరకాల, అంటే ఫ్యామిలీ రిలేషన్స్ బాగానే ఉన్నాయి, ఆయన అందరితోనూ బాగుండేవాడు. వాళ్ళ మేనమామ విశ్వేశ్వరరావు గారు అబ్బాయితో ఎక్కువ రిలేషన్ ఉండేదని చెప్తారు. ఆయన సపోర్టు చాలా విపరీతంగా ఉండేది ఇతనికి అని.
ఇట్లా అందరితోనూ బాగానే ఉంది. ఒక ఆ ఏరియాలో మాత్రమే ఆయన ఇబ్బంది పడ్డాడు. దాని నుంచి కూడా బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్న టైంలో వెళ్ళిపోయాడు. అది ట్రాజడీ. అందరూ సహాయపడ్డారు. సార్ మరోవైపు ఆయన స్టేబుల్ గానే ఉన్నాడు, ఆయనకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి, ఇదంతా కూడా వాస్తవాలు కాదు, ప్రచారం మాత్రమే అని కొంతమంది అంటున్నమాట సార్. అంటే జూనియర్ ఎన్టీఆర్ హెల్ప్ పైన. అదేం కాదండి. అంటే ఆస్తులు ఉన్నమాట వాస్తవమే. అదేమి ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం ఏం కాదు. రామారావు గారి పిల్లల్లో ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయినటువంటి పిల్లల్లో ఆయన ఒకడు, మోహన్ కృష్ణ గారు ఒకడు. ఉండి కాదు, లేక కాదు ప్రాబ్లం, సర్క్యులేషన్లో లేక. ఓకే. తనకి రావాల్సినటువంటిది ఆయన ఇచ్చాడు. కాకపోతే ఇతర వ్యాపారాలు, ఇతర వ్యవహారాల్లో ఇతను కొంత నష్టపోయాడు. ఆ నష్టపోయిన తర్వాత కూడా సపోర్ట్ చేసి నిలబెట్టగలిగిన పరిస్థితి ఉంది ఆయన. కానీ అది జరగట్లేదు అనేది దాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈ స్ట్రగుల్ అంతా.